బాగుంది. హాయ్ అండి అందరికీ. ఈరోజు కారం పొడి చూపిస్తాం. పత్తారెడ్డి కారం కోసం కారం పొడి పట్టిస్తున్నాం. చూడండి 20 కిలోలు ఇది. 20 కిలోలు కారం పొడి పట్టిస్తున్నాం. చూడండి అందరికీ ఈరోజు కారం పొడి పట్టించిన. ఇది ఎట్లా స్టోర్ చేయాలి చూపించా. స్టోర్ చేసుకునేది వేసి సరి చేసుకోవాలి. ఈ కారంపొడి ఇంకా 4 కేజీలు తీసినామండి. ఇదంతా 15 కిలోలు ఉంటుంది. ఇది 20 కిలోలు పట్టించిన. ఇంకా కారం పొడి ఎందుకంటే పికిల్స్ చేయడానికి, ఇది చికెన్ పికిల్స్, మటను, పిస్సు, రొయ్యల్ పికిల్స్ చేయడానికి, ఇది చట్నీ చేయడానికి పట్టించిన. ఇది పికిల్స్ స్టార్ట్ చేస్తాము. ఇంకా దానికోసమే కారం పొడి పట్టించినాక దీన్ని ఎట్లా స్టోర్ చేయాల్సింది చూద్దాం. దట్టుకో ఇదంతా కవర్లో వేసుకోవాలా. ఇట్లా గిన్నె తెచ్చుకుంటుంది. ఇదంతా కవర్లో పోసుకోవాలి. మీకు స్టోర్ చేసుకోనికే కవర్లు దొరుకుతాయండి షాప్లో. దాంట్లో చేసుకోవచ్చు. నేను ఈ కవర్కు 2-3 కవర్లు వేస్తాను. మళ్ళీ ఇంకా 2 కవర్లు. ఇంకా మా సంవత్సరం ఉండే 2 సంవత్సరాలు ఉండే అట్లనే కలర్ మారదు. ఇది ఈ కారం పొడి బాగా ఇదే కలర్ ఉంటుంది. పాత కారం పొడి ఉంది, పోయిన సంవత్సరానికి చూపించా. ఇంకా 2 కిలోలు ఉంది. రెండు కిలోలు 3 కిలోలు పోసి పెట్టుకోండి. మనం ఈజీగా ఉంటుంది.
నా వాయిస్ ఇంకొచ్చిందా లేదా చేసుకునే ఘాట్ అని. కారపొడి కలర్ బాగుందండి. 25 సంవత్సరాల నుంచి ఇదే వాడతాను నేను. కూరలు బాగా ఏదైనా కలర్ మారదు బాగా. కారపొడి అట్లనే ఉంటుంది 2 సంవత్సరాలైనా ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నచ్చితే మీరు కూడా ఇట్లా చేసుకోండి. అయితే ఇట్లా పట్టించుకోను నేను. టిఫిన్స్ ప్యాక్ చేస్తామని ఇట్లా ఇట్లా పట్టించుకున్నాను. మామూలు అయితే 10 కేజీలు మా అందరికి ముగ్గురికి కావాలండి. అందుకని 10 కేజీలు పట్టుకోండి. ఇప్పుడు మా చట్నీల కోసమని 20 కిలోలు పట్టించిన. మాకు ఇంట్లోకి కాక ఇది చట్నీల వరకే ఇది. పికిల్స్కే 20 కిలోలు పికిల్స్కే. దాంట్లో కొంచెం
వస్తుందేమో బొమ్మ చూడు. వస్తుంది వస్తుంది వస్తుంది. కనిపిస్తుందా నేను వస్తుంది. పక్క సైడ్ ఉంది గొప్ప ఇట్లా ఎట్లా ఉంది. ఇట్లా తిప్పు ఒకరవ ఇట్లా ఇట్లా ఒకరవ తిప్పు. ఇట్లా తిప్పు ఎడం చేతి పక్కకు. ఎడం చేతి పక్కకు తిప్పువా. ఇట్లా తిప్పువా ఈ పక్కకు. అట ఇప్పుడు కావచ్చుందా. తిప్పమంటే నేను దాన్నే కప్పు పట్టించావు. నా ముఖం కాంట్రాలే కదా. నేను కాంట్రాలే కదా. కాంట్రాలు ఇప్పుడు కావచ్చుంది. నేను కాంట్రాకుండా ఉందా కదా. ముఖం కాంట్రాలేదు. ఇప్పుడు కావచ్చుంది. నేను కానొచ్చానా. కావచ్చాను ఇప్పుడు కావచ్చాను. ఇప్పుడు వెనక్కి కానొచ్చానా. ముఖం కాంట్రాకుండా ఇప్పుడు కావచ్చుంది. వెనక్కి తరపు ముందు కంటే కురవా. ముందు కన్నా కానొస్తుంది. కిందికి వచ్చుతలే.